అందరికీ నమస్కారం అండి. ఈరోజే సంకటహార చతుర్థి. సంకటహార చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు కనుక వినాయకుడిని పూజించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. సంకటహార చతుర్థి రోజు వినాయకుడిని ఎలా పూజించాలో, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి కుబేర రాజయోగం కలుగుతుంది. పవిత్రమైన సంకటహార చతుర్థి రోజు ఒక శక్తివంతమైన గణపతి వ్రతాన్ని చేస్తే చాలు జాతకంలో శుక్రుడు బలపడతాడు. జాతకంలో శుక్రుడు బలపడినట్లయితే జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. గణపతికి చాలా ఇష్టమైన తిథులలో చతుర్థి తిథి ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసినట్లయితే తప్పకుండా మంచి మార్పు కనిపిస్తుంది. సంకటహార చతుర్థి రోజు తెల్లవారుజామునే స్త్రీలు నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గు వేసుకోవాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గణపతి పటాన్ని శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించాలి. ఎరుపు రంగు పుష్పాలంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎర్ర మందార పూలతో గణపతిని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి పూజ ఎప్పుడు చేసినా కూడా తప్పనిసరిగా గరికతో పూజించాలి. వినాయకుడికి సంకటహార చతుర్థి రోజు గరికమాలను వేసి గరికతో పూజించినట్లయితే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. గణపతి ఫోటోను పూలతో అలంకరించుకున్న తర్వాత గణపతి పటానికి ఒక యాలకుల మాల వేయాలి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి గణపతి పూజ చేసేవారు 21 యాలకులు తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాల తయారు చేసి వినాయకుడి పటానికి వెయ్యాలి. గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరి ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వినాయకుని పటం ముందు దీపం వెలిగించాలి. సంకటహార చతుర్థి వ్రతంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ముడుపు కట్టటము. గణపతి ముందు దీపం వెలిగించిన తరువాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని వస్త్రానికి చివర్లో పసుపు రాసి గణపతిని తలుచుకుంటూ మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి చెప్పుకుంటూ 3 గుప్పిళ్ల బియ్యం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పొయ్యాలి. అందులోనే 2 తమలపాకులు, ఎండు ఖర్జూరాలు 2 వక్కలు, అలాగే 11 రూపాయలు దక్షిణగా వేసి మనసులో ఉన్న కోరికను మరొక్కసారి వినాయకుడికి చెప్పుకొని ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టి ముడుపుకు హారతిచ్చి ఒక కొబ్బరికాయను పగలగొట్టి గణపతికి నమస్కారం చేసుకోవాలి. గణపతికి ముడుపు కట్టేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే శ్లోకాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న అక్షంతలను తల మీద వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి. గణపతికి 5 ప్రదక్షిణాలు చేసి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయమైన తరువాత మరలా తలస్నానం చేసి పూజా గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గరున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యంతో పరవాన్నం చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ముడుపులో ఉన్న వక్కలను అలాగే 11 రూపాయ బిళ్ళలను తీసి బీరువాలో పెట్టుకోవాలి. ఈ విధంగా సంకటహార వ్రతాన్ని చేసుకునేవారు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుని పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి నివేదించిన పాయసాన్ని తిని ఉపవాస విరమణ చేయవచ్చు. సంకటహార చతుర్థి రోజు వినాయకుని ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి గరికను గనక సమర్పిస్తే చాలా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో 4 దీపాలు వెలిగించాలి. అలా చేస్తే త్వరలోనే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత సంకటహార వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. ఏదైనా ఆలయానికి వెళ్ళి ఒక శక్తివంతమైన మంత్రాన్ని గనక జపించినట్లయితే అదృష్టం కలిసొస్తుంది. ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అపారమైనది. ఇంట్లో పదే పదే కనుక సమస్యలు ఏర్పడుతూ ఉన్నట్టయితే ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయాలి.
ఇలా చేస్తే ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సంకటహర చతుర్థి రోజు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి పిల్లల చేతుల మీదుగా నువ్వులు దానం చేయించాలి. ఇలా చేయించటం వల్ల గణపతి దేవుని అనుగ్రహంతో జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని గనక చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.